Hi, hello, namaste. This is Priyanka. Welcome back to Priya's Home Creations. మసాలా స్వీట్ కార్న్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా నేను కార్న్ తీసుకున్నాను, అలాగే టొమాటో తీసుకున్నాను, స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను అండ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఒక ప్యాన్లో నేను వాటర్ని బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్నాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం స్వీట్ కార్న్ని యాడ్ చేస్తున్నాము. స్వీట్ కార్న్ యాడ్ చేసిన తర్వాత నేను 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను. అలా షుగర్ వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. అలా పసుపు వేయడం వల్ల మనకు స్వీట్ కార్న్ అనేది కలర్ అనేది చేంజ్ అవుతుంది. అలా 3 to 4 మినిట్స్ మనము స్వీట్ కార్న్ని బాయిల్ చేస్తున్నాము. అలా స్వీట్ కార్న్ బాయిల్ అయిన తర్వాత మనము ఒక స్ట్రైనర్ తీసుకొని వాటర్ని డ్రైన్ చేస్తున్నాము. సో ఇప్పుడు వాటర్ డ్రైన్ అయిపోయినాయి కదా, మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. అలా మిక్సింగ్ బౌల్ తీసుకున్న తర్వాత మనం స్వీట్ కార్న్ అన్ని ఆ బౌల్లో తీసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని ఇందులో యాడ్ చేద్దాము. టొమాటో యాడ్ చేశాను, అలాగే ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, స్ప్రింగ్ ఆనియన్స్. ఇప్పుడు నేను మసాలాలు తీసుకుంటున్నాను. మ్యాగీ మసాలా, చాట్ మసాలా, అలాగే షెజ్వాన్ చట్నీ. మనం షెజ్వాన్ చట్నీ ఇప్పుడు బయట కొనే పాట అయితే అందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి దాన్ని కొంచెం లిక్విడ్గా చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేస్తున్నాను. ఇప్పుడు వాటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకుందాము. ఇక నేను రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేయడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను, అలాగే షెజ్వాన్ చట్నీ తీసుకున్నాను. సో ఈ రెండు స్పైసీగా ఉంటాయి. అలాగే మీకు ఇంకా స్పైసీనెస్ కావాలి అనుకుంటే మనం రెడ్ చిల్లీ పౌడర్ కానీ పెప్పర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. అలా సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ప్రొసీజర్ చీజ్ తీసుకుంటున్నాను. చీజ్ని నేను గ్రేట్ చేస్తున్నాను. అలా చీజ్ అంతా గ్రేట్ చేసిన తర్వాత నేను లైట్గా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేది స్ప్రింకిల్ చేస్తున్నాను. ఫైనల్గా మనకు మసాలా స్వీట్ కార్న్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.